హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్నీ తెలుగమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారో? మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎండలు మండిపోతున్నాయి కదండి. ఈ వేసవిలో ఒంటికి చలవ చేసేలాగా నోటికి ఎంతో రుచిగా ఉండే ఒక స్పెషల్ మ్యాంగో డిజర్ట్ అనేది ఈరోజు చూపించబోతున్నాను. ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా చేసుకోవాలి, చూద్దాం రండి. ఒక చిన్న గ్లాస్ కొబ్బరి పాలు తీసుకోవాలండి. అలాగే సబ్జా గింజలు ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. తర్వాత సగ్గుబియ్యాన్ని కూడా ముందు రోజు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత సగ్గుబియ్యంలో 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అట్లాగా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత సగ్గుబియ్యాన్ని స్ట్రైనర్లో కొంచెం చల్లగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకొని వాటినంతా కొంచెం చల్లార్చుకోవాలి. తర్వాత ఈ లోపల కొబ్బరిని కూడా కట్ చేసి చిన్న పీసెస్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని వాటర్ తీసుకోవాలండి కొబ్బరి పాలని. అలాగే మ్యాంగో పీసెస్ని కూడా కట్ చేసుకొని చిన్న పీసెస్గా పక్కన పెట్టుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మ్యాంగో పల్ప్ అనేది తయారు చేసుకోవాలి. అలాగే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అలాగే ముందుగానే కట్ చేసుకున్న మ్యాంగోస్, సగ్గుబియ్యం, కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నాం కదండి. దాన్ని అంతా మిక్స్ చేసుకున్నది కూడా యాడ్ చేసుకొని మీ దగ్గర ఏం కావాలంటే అవి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని తిన్నారంటే చాలా చల్లగా ఉంటుందండి కడుపులో. దీనిపైన కొంచెం ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని తింటే ఇంకా షుగర్ కానీ, హనీ కానీ, చక్కెర కానీ, బెల్లం కానీ ఇంకేం అక్కర్లేదండి. కావాలంటే మీకు స్వీట్నెస్ కావాలంటే మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోండి. ఇది చల్లగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఆ సగ్గుబియ్యం కొంచెం అక్కడక్కడ తగులుతూ అలాగే సబ్జా గింజలు, అలాగే మనం యాడ్ చేసుకున్న బాదము అలాంటివి తగులుతూ ఉంటే చాలా చల్లగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.